చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది. ముఖ్యంగా ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో ఇదే మెడ మీద ర్యాష్ తయారవటం. మెడ మీద ర్యాష్ తయారవుతున్నప్పుడు ఏం చేయాలి, దీనికి సంబంధించిన కారణాలు ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మెడ మీద ర్యాష్ రావడానికి కారణం గోల్డ్ చైనేనా, లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇది మనం తెలుసుకుందాం. ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో చర్మ సంబంధిత వ్యాధులతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమందికి మెడ మీద ర్యాష్ తయారవుతూ ఉంటుంది, దురద కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా ఎంబరేజింగ్గా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మెడ మీద ర్యాష్ రావడానికి కారణాలు ఏమిటి, పరిష్కార మార్గాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఇలాంటి ఈ వర్షాకాలపు రోజులలో ఎక్కువగా చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి వల్ల చాలామంది సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమందిలో అయితే మెడ మీద ఈ ర్యాష్ వస్తూ ఉంటుంది. అయితే మెడ మీద ఎందుకు వస్తుంది, కొంతమందికి ఆ గోల్డ్ చైన్ వల్ల నా అనుమానం వస్తూ ఉంటుంది. మెడ మీద బంగారం లేదా మరేదైనా ఆభరణాలు ఆ మాటకు వస్తే వీటిని వేసుకోవటం వల్లనే ర్యాష్ వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది కొంచెం తార్కికంగా ఆలోచించాలి. మెడ మీద ర్యాషెస్ రావడానికి గల కారణాలు, సమస్యల తాలూకు పరిష్కార మార్గాల్ని, వీటిని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ మెడ మీద ర్యాష్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే, సాధారణంగా మెడపైన ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది, కాబట్టి ఈ చెమట వల్ల ర్యాషెస్ వస్తాయి. అలాగే ఎండ కారణంగా కూడా ఆ మెడ చర్మం పైన దద్దులు వస్తూ ఉంటాయి. అలాగే మెడలో వేసుకునేటువంటి గోల్డ్ చైన్ అది మందంగా ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ చెమట పడుతుంది. ఎక్కువ చెమట పడుతుంది కాబట్టి ర్యాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మెడ మీద ఎక్కువగా ఎండ తగులుతూ ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ పైన దద్దులు వస్తూ ఉంటాయి. మెడపైన మందంగా ఉండేటువంటి ఆభరణాలను ఎక్కువగా వేసుకోవడం వల్ల ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మెడపైన దురద ఉంటే అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని రకాల కీటకాలు మెడపైన కుట్టడం వల్ల ర్యాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శరీరానికి పడని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా మెడపైన ర్యాషెస్ రావచ్చు. కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఇలాగా ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. వాడిన మందుల తాలూకు దుష్ప్రభావం అనేది ఒక ముఖ్యమైన కారణం. అలాగే అధిక వేడిమి, దీనివల్ల కూడా మెడ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి. ఈ సమస్య తీవ్రంగా ఉందనుకోండి, అప్పటికి అశ్రద్ధ చేయకూడదు. మరి ఏం చేయాలి, దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి. మెడపైన ర్యాష్ రావడానికి ముందుగా తెలుసుకోవాల్సింది కారణాలు. ఆ కారణాలను అనుసరించి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇలా రావడానికి ఒకవేళ ఇరిటేషన్ లాంటి కారణం అనుకోండి, అప్పుడు వంట సోడాని తీసుకొని 1 టీ స్పూను 1 కప్పు నీళ్ళల్లో కరిగించాలి. ఇప్పుడు దీంట్లో ఒక దూదిని ముంచి, లేకపోతే ఒక గాజు క్లాత్ని ముంచి ఎక్కడైతే దద్దురు వచ్చిందో అక్కడ అప్లై చేయాలి. అలాగే రోజువారీగా వాము, బెల్లం ఒక 5 గ్రాముల చొప్పున తింటూ ఉండాలి. దీంతో కూడా అలర్జిక్ నేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే మెడపైన ఎక్కువగా ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలోకి వెళ్లాల్సి వస్తే మెడపైన సన్ స్క్రీన్ లాంటివి అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే మరీ మందంగా ఉండేటువంటి ఆభరణాలు కూడా ధరించడం మంచిది కాదు. మెడపైన ర్యాషెస్ వస్తున్నప్పుడు ఎక్కువగా గీరుకోవడం చేయకూడదు, ఎందుకంటే ఈచ్ స్క్రాచ్ సైకిల్ వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది, దద్దులు మరి ఎక్కువ అవుతాయి. కాబట్టి దీన్ని కారణాలు కనుక్కొని దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అప్పుడు ఈ సమస్య కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తొలక లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.